జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, పాలిటెక్నిక్ కళాశాలను నీట్ పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేయడానికి జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మే 4న జరిగే నీట్ యూజీ 2025 పరీక్ష నిర్వహణలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మార్గదర్శకాలను అనుసరించాలని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలను అందుబాటులో ఉంచేలా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులకు తగిన సీటింగ్ వ్యవస్థ కల్పించి సీసీటీవీ పర్యవేక్షణను తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. అవసరమైన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రశ్నాపత్రాల భద్రతతో పాటు విద్యుత్, త్రాగునీరు, పరిశుభ్రత, టాయిలెట్ వసతులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేక సదుపాయాలు అందించడంతో పాటు పరీక్షా కేంద్రాల్లో శుభ్రత, ప్రశాంతత నెలకొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు ఎలాంటి అసౌకర్యం ఎదుర్కోకుండా ఏర్పాట్లు పూర్తి స్థాయిలో ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గద్వాల మండల విద్యాధికారి శ్రీనివాసులు, ప్రిన్సిపల్స్ ఇమాన్యుయల్, జహీరుద్దీన్, కోఆర్డినేటర్ వెంకట్, సంబంధిత అధికారులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మనం ఏదో ఒకటి వచ్చి వాళ్ళంత దూరం నుంచి ఇక్కడ రావాల్సి వస్తుంది. అక్కడ లోపలనే కాలేజ్ పెట్టుకొని జెన్యూ గారి బాధ్యత కదా అది. ఇప్పుడు మనం చూడలేదనే మాత్రానికి ఇప్పుడు స్టూడెంట్స్ వచ్చినప్పుడు అక్కడ నుంచి ఇక్కడ వరకు రావాల్సి వస్తుంది మన పొజిషన్స్ వల్ల.